ఈరోజు నేను కీరపప్పు చేస్తున్నానండి. ఎలా ఉంటుందో మొదటిసారి చేస్తున్నాను, చూద్దాము. పచ్చిమిర్చి, టమాటాలు, ఉప్పు, పసుపు, ఎర్రగడ్డలు, ఇంకా దోసకాయ, కీర దోసకాయ, పప్పు గిప్పు అంతా వేసేసానండి. ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నాను. కీరపప్పు అండి, కీర దోసకాయ పప్పు బాగుంటుందండి. నాకైతే అందాజు వచ్చేసింది, ఎందుకంటే పెరుగులో కీరకాయ వేసుకొని తింటానే ఉన్నాం కదా సలాడ్ చేసుకొని. అలాంటప్పుడు ఒక్కసారి ఈ కీర దోసకాయతో పప్పు చేస్తే ఎలా ఉంటుంది, కొత్తిమీర ఎక్కువ వేసి అని చెప్పి నేను చేస్తున్నాను. ఇన్షాల్లా చాలా బాగుంటుందని అనుకుంటున్నానండి. అలాగే మనము ఇంకా ఇది ఉడికిపోయిన తర్వాత తిరుపాత వేస్తాను. నిజంగానే చాలా రుచిగా ఉంటుంది పక్కా, అది మటుకు నాకు తెలుసు. మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. ఉడికిపోయిందండి బాగా, నాకు బాగా మెదిపినాను, బాగా చిరిమేసిన బాగా. ఇంకా పప్పు వేస్తా. భలే ఉందండి, ఏం రుచి ఉందండి. ఫస్ట్ టైం చేశాను కీర దోసకాయ పప్పు, సూపర్ అంటే సూపర్, అంత బాగుంది.